गणनां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतुभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు ఆగస్టు 19 సోమవారం పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం పౌర్ణిమ రాత్రి 12:44 వరకు ఉంది। శ్రవణ నక్షత్రం ఉదయం 9 గంటల వరకు ఉంది। మరి వర్జ్యం పగలు 12:49 నుంచి 2:20 వరకు ఉన్నాయి। అమృత ఘడియలు రాత్రి 9:56 నుంచి 11:27 వరకు ఉన్నాయి। మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:25 నుంచి 1:18 వరకు ఉన్నాయి। మరల దుర్ముహూర్తం 2:59 నుంచి 3:49 వరకు ఉంది। ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 10 గంటల సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 1 గంటకి సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:20 ఈనాటి గ్రహచారాన్ని మనం చూస్తే మరి కుజగురులు ఇద్దరు కూడా వృషభంలో ఉన్నారు। రవి బుధ శుక్రులు సింహంలో, కేతు కన్యలో, చంద్రుడు మకరంలో, శని కుంభంలో, రాహువు మీనంలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। మరి రాత్రి 9 గంటలకి చంద్రుడు కుంభంలో ప్రవేశిస్తారు। అందరూ కూడా ఒక్కసారి భగవన్నామం చేస్తే ఈనాటి గ్రహచార రీత్యా 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి। ఈ రోజున అన్ని పనులు కూడా కొంచెం చికాకులతో నడిచే అవకాశం వస్తుంది, మళ్ళీ తెలివిగా సరి చేసుకునే అవకాశం వస్తుంది। ఉద్యోగస్తులు వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా చక్కగా తెలివిగా ఓర్పుగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తారు। అయితే మీకు తెలియకుండానే అంతర్లీనంగా పక్కనే సమస్యలు కూడా ప్రయాణం చేస్తూ ఉంటాయి, బాగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది। ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ విషయాల్లో అంతా బాగున్నట్టు ఉంటుంది, మీరు ఏమరపాటుగా ఉన్నారంటే సమస్య కూడా పక్కనే ఉంటుంది। ప్రతిదీ స్వయంగా పర్యవేక్షించుకుంటూ ముందుకు వెళ్తే లాభదాయకంగా నడుస్తుంది। అశ్విని నక్షత్రం వాళ్ళ పనులన్నీ కూడా బాగా నడుస్తూ ఉంటాయి। భరణి నక్షత్రం వాళ్ళు చాలా చక్కనైనటువంటి వ్యవహారాలు నడుపుకుంటూ ముందుకు వెళ్ళి లాభదాయక ఫలితాలు తీసుకుంటారు। కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతూ ఉంది। మరి వృషభ రాశి। కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి। ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఈ రోజున చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని సరి చేసుకుని ముందుకు వెళ్ళి లాభదాయకంగా మరల్చుకుంటారు। ప్రధానంగా బంధువులు, స్నేహితులు మీకు బాగా సహకారం చేస్తారు। దాని మూలంగా కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ఇబ్బందులు లేకుండా సాగిపోతుంది। అనుకున్న రీతిగా మీరు శుభకార్యాల్లో పాల్గొనడం, పుణ్యకార్యాల్లో పాల్గొనడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి। పెద్దల యొక్క ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి। ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు అందరూ కూడా ఈ రోజున గురుబలం వలన మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది। సమస్యలకు దూరంగా ఉండే అవకాశం వస్తుంది। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు। అన్ని విధాలు కూడా లాభాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం। మరి కృతిగా 2, 3, 4 పదాల వాళ్ళకి సుఖశాంతులతో కాలక్షేమం చేసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి। తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి సమస్యలను పరిష్కరించుకుంటారు। అలాగే మృగశిర 1, 2 పదాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతూ ఉంది। తర్వాత మిథున రాశి। కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాల్సిన కాలం। కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి। ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కూడా మరి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే గురుకుజులు వ్యయంలో ఉన్న కారణంగా అన్ని పనులు బాగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు సమస్యలు వస్తాయో, ఎప్పుడు చికాకు పడతారో తెలియని పరిస్థితి కలిగే అవకాశం వస్తుంది। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్పి సూచిస్తున్నాం। మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి, మిత భాషణ ఓర్పు చాలా అవసరం అని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం। ఆర్థిక లావాదేవీలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకోవాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి। తర్వాత
ఇందులో ఉన్నటువంటి మృగశిర 3, 4 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళ పనులన్నీ కూడా సవ్యంగా నడుస్తూ ఉంటాయి. పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళు కూడా 1, 2 చిన్న చికాకులు తప్పితే మిగతా విషయాల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తర్వాత కర్కాటక రాశి. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆటంకాలు ఎన్నున్నా కానీ వాటిని సరి చేసుకుని ముందుకు వెళ్ళి విజయాలు సాధిస్తారు. అందరి దగ్గర నుంచి మంచి తోడ్పాటు లభిస్తుంది. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు, రైతులు బాగా ఇవాళ ఉన్నటువంటి గ్రహచారంతో బాగా ఆనందించే అవకాశం వస్తుంది. పునరుసు 4 పదం వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి పనులను కూడా చొరవగా ప్రవర్తించి లాభాలు అందుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సింహరాశి. కార్యక్రమాలను కూడా వేగంగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో చికాకులను సరి చేసుకోగలుగుతారు. వ్యాపార విషయంలో చికాకులు సరి చేసుకోగలుగుతారు. కుటుంబంలో మాత్రం సమస్యలకి మీరు బాగా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. అలాగే ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాల్లో ఉంటున్న సమస్యలని గమనించుకుని వాటిని ఎలా చేస్తే తగ్గుతాయి, ఎట్లా చేస్తే మనం సమస్యను దూరం చేసుకోగలుగుతాం అనే విషయంలో ఒక చక్కటి క్లారిటీ కలిగి ముందుకు వెళ్ళి సుఖంగా జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు కూడా చాలా బాగుండే అవకాశం వస్తుంది. ఇక్కడ సింహరాశిలో ఉన్నటువంటి మఘా నక్షత్రం వాళ్ళు తెలివిగా వ్యవహరించి సమస్యలను దూరం చేసుకుంటారు. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉండవని చెప్పాలి. ఉత్తర నక్షత్రం 1 పాదం వాళ్ళకి మాత్రం ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ విషయాల్లో చికాకులు వచ్చే అవకాశం ఉంది. కన్యా రాశి. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కల చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకెళ్ళండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరంగా గోచరిస్తున్నాయి. ఇతరుల వ్యవహారాల్లో ఎక్కువ కలగ చేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలు ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తగా నడుపుకోవాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. హస్త నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో చికాకులు ఉండే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ప్రతి వ్యవహారంలోనూ కూడా ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. తర్వాత తులారాశి. కార్యక్రమాలను కూడా స్వయంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కూడా చికాకులు పడే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తారు. తద్వారా సమస్యలు దూరం చేసుకునే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ లాభాలు అందుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఈ రోజున ఆటంకాలు కుజుడు మూలంగా వచ్చే అవకాశం ఉంది. అవకాశం ఉంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుని బయటకు వెళ్ళండి. స్వాతి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం కనబడుతూ ఉంది. వృశ్చిక రాశి. కార్యక్రమాలను కూడా వేగంగా నడుస్తాయి. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుని లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహచారంలో చాలా గ్రహాలు అనుకూలించే స్థితిని సూచిస్తున్న కారణంగా మీరు చేసే ప్రయత్నాల వల్ల మీకు నష్టాలు దూరమై లాభాల దగ్గరకు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. విశాఖ 4వ పాదం వాళ్ళకి అన్ని పనులు కూడా సానుకూలం అవుతాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ఉంటారు. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి కార్యక్రమాలను కూడా చాలా చక్కనైనటువంటి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళి లబ్ధి పొందే అవకాశం వస్తుంది. ధనురాశి. కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార విషయాలు, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి. తర్వాత ఈ అన్ని కార్యక్రమాల్లోనూ కూడా వీళ్ళకి ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ జాగ్రత్తగా ఆర్థిక లాభాలను పొందే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళి లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. ఈ ధనురాశి వాళ్ళకి పుణ్యకార్యాలు, శుభకార్యాలు కూడా లాభాలు అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా, తెలివిగా, ఓర్పుగా, సానుకూలం చేసుకుని
లబ్ధి పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ ఈ యొక్క మూలా నక్షత్రం వాళ్ళకి కొంచెం ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి పెరిగే అవకాశం వస్తుంది. దాన్ని తెలివిగా సరి చేసుకునే అవకాశం వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా సానుకూలపరుచుకుంటారు. అలాగే ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తూ లాభదాయకంగా మరల్చుకుంటూ లాభాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. మకర రాశి తెలివిగా ఓర్పుగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ప్రతి పనిని కూడా సునిశ్చితంగా పరిశీలించి ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల్లో కలుగజేసుకోకుండా ఉండాలి. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధతో కాలక్షేపం చేయాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలన్నీ కూడా ప్రత్యేకంగా మీరు స్వయంగా అబ్జర్వ్ చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. ఇక్కడ ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళు ఆర్థిక లావాదేవీల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రవణ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్త పడతారు. ధనిష్ట 1, 2 పదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం కనబడుతూ ఉంది. కుంభరాశి పనులన్నీ కూడా వేగంగా సాగుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ బాగా నడుస్తాయి. ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలన్నీ కూడా బాగా నడిచే అవకాశం ఉంది. అన్ని పనులు కూడా బాగా చక్కగా నడుపుతారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలగజేసుకోకుండా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ ధనిష్ట 3, 4 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరం అవుతాయి. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళ ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి లాభాలు తీసుకునే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 1, 2, 3 పదాల వాళ్ళకి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా, ఆటంకాలు లేకుండా కాలక్షేపాలు తీసుకుంటూ చక్కగా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళి లాభాలు అందుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మీనరాశి ఈ రోజున అన్ని పనులు కూడా చక్కగా నడుస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి, అవతలండి 3 రోజులు కూడా కొంచెం దూర ప్రాంత ప్రయాణాలు చేయదని చెప్పి సూచిస్తున్నాం. ఆ నిమిత్తంగా ఏదైనా కొన్ని వ్యవహారాలు చేయాల్సి వస్తే ఇప్పుడే ఆ పనులన్నీ కూడా సానుకూలం చేసుకునే వీలుగా ఎక్కువగా గట్టిగా కృషి చేయడం చాలా అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. ఎవరి వ్యవహారాలను కూడా మీరు ఎక్కువగా కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇది గమనించుకుని ముందుకు వెళ్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చక్కనైనటువంటి జాగ్రత్తలు పాటిస్తే చాలా మటుకు సమస్యలు తీరి లాభదాయకమైన ఫలితాలు తీసుకునే అవకాశాలు వస్తూ ఉంటాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.